నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. రహదారిపై భారీగా మద్యం సీసాలను పెట్టి ధ్వంసం చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అది చూస్తూ మందుబాబులకు ఆగలేకపోయారు. సారీ సార్, మేము ఆగలేమంటూ ఏకంగా పోలీసుల సమక్షంలోనే మద్యం బాటిళ్లు తీసుకుని ఉడాయించారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50 లక్షల విలువైన 24,031 మద్యం సీసాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సోమవారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నల్ల చెరువులోని డంపింగ్ యార్డులో ధ్వంసం చేయడం ప్రారంభించారు. అయితే యార్డు పరిసరాల్లో మందుబాబులు ఈ దృశ్యాలను చూసి తట్టుకోలేకపోయారు. సాధారణంగా పోలీసులు ఇలాంటి సందర్భాల్లో రోడ్ రోలర్తో మద్యం సీసాలను ధ్వంసం చేస్తారు. అయితే ఈసారి ప్రొక్లైనర్తో సీసాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా అవి పగలగొట్టేందుకు సమయం పట్టింది. మందు బాటిళ్లను ధ్వంసం చేయడం ప్రారంభించిన కొద్దిసేపటికే ఉన్నతాధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదే అదునుగా భావించిన మందుబాబులు ఒక్కసారిగా గుంపులుగా అక్కడికి చేరుకుని మద్యం సీసాలను ఎత్తికి వెళ్లారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారి ముందే సీసాలను ఎత్తికి వెళ్లారు. వారిని నిలువరించడం పోలీసులకు కష్టసాధ్యమైంది.